రోజు నవాజ్ షరీఫ్ ఎవరైతే మిలిటరీకి ఆగ్రహం కలిగించాడో ఆ నవాజ్ షరీఫ్ ని డిస్క్వాలిఫై చేయించడంలో కూడా మిలిటరీ పాత్ర పోషించింది, క్యాండిడేట్ గా డిస్క్వాలిఫై చేయించడంలో. అలాగే ఇమ్రాన్ ఖాన్ గెలిపించుకోవటం కోసం 2018లో మిలిటరీ చాలా మందిని భయపెట్టింది, నయానా భయాన మొత్తాన్ని ఇమ్రాన్ ఖాన్ గెలిపించింది. ఇమ్రాన్ ఖాన్ గెలిచిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ కొన్ని సందర్భాల్లో చెప్పాడు కూడా, మిలిటరీ నేను ఒకే రకంగా ఆలోచిస్తున్నాం, నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే మాట కూడా ఆయన చెప్పాడు. ఈ రకంగా హైబ్రిడ్ గవర్నమెంట్ అంటారు దాన్ని, ఎందుకంటే సివిల్ ఓటుతో, పౌరుల ఓటుతో గెలిచింది, పౌర ప్రభుత్వాన్ని పేరుకి. కానీ ఏంటంటే రెండో పక్కన దానిలో రెండో హ్యాండ్ ఎవరంటే మిలిటరీ. కాబట్టి అది హైబ్రిడ్ గవర్నమెంట్ గా మిలిటరీ ప్లస్ సివిల్ గవర్నమెంట్ అన్నట్లు నడిచింది. అయితే కొంతకాలం పోయిన తర్వాత చాలా విభేదాలు వచ్చినాయి. ఒకట పంజాబ్ గవర్నర్ ని నియమించడంలో ఇమ్రాన్ ఖాన్ పాత్ర. పంజాబ్ గవర్నర్ ఒక పరిమాణంలో ఉండ తెచ్చిపెట్టాడు, వాడికి అసలు అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం ఇవన్నీ ఉన్నాయి, వాడిని తీసేలా వాడిని అలాగే పెట్టాడు. అది మిలిటరీకి కూడా ఇబ్బందికరంగా మారింది, ఎందుకంటే దాని మీద కూడా క్వశ్చన్లు వస్తాయని. తర్వాత ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చివరిగా అంతిమంగా బేసిక్ గా మర్చిపోకూడదు ఏంటంటే ఈ హమీద్ విషయం మాట్లాడడం. అమెరికాతో హీ ఫెల్ ఆఫ్, ఫారిన్ పాలసీ విషయంలో అమెరికాతో హీ ఫెల్ ఆఫ్. ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధం మొదలైన రోజు ఆయన రష్యాలో ఉన్నాడు. రష్యా సైన్యం యుక్రెయిన్ లోకి ప్రవేశిస్తున్న రోజు ఇమ్రాన్ ఖాన్ రష్యాలో ఉన్నాడు. అంటే ఆయన పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా రష్యాకు అనుకూలంగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఆయన పాశ్చాత్య దేశాలన్నీ ఖండించినప్పుడు కూడా యుద్ధాన్ని ఖండించాలా, రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడాల. ఈ రకంగా ఆయన యాంటీ వెస్టర్న్ స్టాండ్ తీసుకోవటమే ఆయన పతనానికి ఆ రోజే బీజాలు పడ్డాయి. సో అలాగే ఏంటంటే వీళ్ళ హమీద్, ఇందాక చెప్పిన మన రవికిరణ్ గారు చెప్పిన హమీద్ కి బాజ్వా మిలిటరీ చీఫ్, హమీద్ ఐఎస్ఐ చీఫ్, సెకండ్ ప్లేస్ అనమాట ర్యాంకుల్లో. మూడో వాడు ఇమ్రాన్ ఖాన్ ని వీళ్ళంతా కలిసి గెలిపించుకున్నారు. తర్వాత ఏమైంది, బాజ్వాకి హమీద్ కి మధ్య వివాదాలు వచ్చినాయి. హమీద్ వాంటెడ్ టు బికమ్ మిలిటరీ చీఫ్, చాలాసార్లు ఆయన మాట్లాడాడు కూడా అని చెప్తారు. పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్ ఆఫీసర్లతో, ఆఫ్ఘనిస్తాన్ దేశం తాలూకు ఆఫీసర్లతో, మిలిటరీ ఆఫీసర్తో నేను కాబోతున్నాను మిలిటరీ చీఫ్ ని పాకిస్తాన్ అని కూడా చెప్పుకున్నాడని. సో ఏంటంటే అది ఆల్రెడీ ఆ స్థానంలో ఉన్న బాజ్వాకి కోపం తెప్పించి బాజ్వా హమీద్ ని తీసేయమని ఇమ్రాన్ ఖాన్ మీద ఒత్తిడి తెచ్చాడని, హమీద్ ని ఆ స్థానం నుంచి తొలగించమని. అయితే హమీద్ తో ఉన్న సాన్నిహిత్యం ప్లస్ ఆయన నెక్స్ట్ అప్పటికి ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ 2018 తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నప్పుడు ఆ ఎలక్షన్ లో హమీద్ తనకు సాయం చేస్తాడంటే ఈ కుట్రలు కుహాలు చేసి పెట్టి మళ్ళీ గెలిపిస్తాడు అనే దానిలో హమీద్ ని తొలగించడంలో లేట్ చేశాడు ఇమ్రాన్ ఖాన్. దాంతో ఏమైంది, బాజ్వా అక్కడ మొత్తం ఇమ్రాన్ ఖాన్ మీద జరగటం ఇదంతా జరిగింది. ఈ ప్రాసెస్ లో అపోజిషన్ నిరంతరంగా మిలిటరీని విమర్శించే అపోజిషన్, ఇమ్రాన్ ఖాన్ విమర్శించే అపోజిషన్ కి అవకాశం దొరికింది. ఎందుకంటే మిలిటరీ అనే దాని సపోర్ట్, మిలిటరీ సపోర్టు ఇమ్రాన్ ఖాన్ కి తగ్గిపోయింది. ఎప్పుడైతే బాజ్వా హమీద్ల మధ్య వివాదంలో హమీద్ ను తొలగించకుండా బాజ్వాకి వ్యతిరేకంగా అనుకోవాలని అట్లా ఉన్నాడో నిలబడ్డాడు ఇమ్రాన్, మిలిటరీ సపోర్ట్ పోయింది ఇమ్రాన్ ఖాన్ కి. మిలిటరీ సపోర్ట్ పోగానే అపోజిషన్ కి అది ఒక బలం. ధైర్యంగా ఇమ్రాన్ ఖాన్ విమర్శించడం మొదలు పెట్టారు. నెక్స్ట్ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ పెట్టారు పార్లమెంట్ లో, ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ పెట్టారు. నో కాన్ఫిడెన్స్ ఓట్ లో మిలిటరీ న్యూట్రల్ గా ఉండిపోయింది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ తో మనకు ఉపయోగం లేదు, ఎందుకంటే బాజ్వా అత్తయ్య ఉన్నాడు, మిలిటరీ అతని చేతిలో ఉంది కాబట్టి అతను న్యూట్రల్ గా ఉండిపోయాడు, మనకు అనవసరం ఓడిపోతే ఓడిపోయాడు అని చెప్పి. దాంతో ఏమైంది, ఇమ్రాన్ ఖాన్ కోయలేషన్ ఏదైతే నేరో మెజారిటీతో అధికారంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కోయలేషన్ లో తిరిగి వచ్చేసి ఆయన ఓడిపోయాడు, ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఓడిపోయాడు, జైలుకి అయ్యాడు. ఇదంతా జరిగింది. ఈ సందర్భంలోనే తర్వాత జరిగిన పరిణామాల్లో హమీద్ కి ఇప్పుడున్న ఈయనకి మునీర్ కి విభేదాలు ఏంటంటే, మునీర్ ని గతంలో ఇమ్రాన్ ఖాన్ తొలగించి హమీద్ ని ఐఎస్ఐ చీఫ్ గా కూర్చోబెట్టాడు. అంతకుముందు ఐఎస్ఐ చీఫ్ గా మునీర్ ఉన్నాడు, ఆ స్థానంలో మళ్ళీ ఇతన్ని హమీద్ ని కూర్చోబెట్టాడు. కాబట్టి పాత వివాదం మునీర్ కి ఇమ్రాన్ ఖాన్ తో ఉంది, ప్లస్ హమీద్ తో ఉంది. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఎటు కూడా జైలుకి పంపబడ్డాడు. తర్వాత ఇప్పుడు హమీద్ వంతు వచ్చింది. సో దీనన్నింటిలో పాత్ర ఏంటంటే, మన డీప్ స్టేట్ అంటుంది కేవలం పాకిస్తాన్ డీప్ స్టేటే కాదు, అమెరికన్ డీప్ స్టేట్ పాత్ర కూడా దీనిలో ఉంది. అమెరికా పాత్ర కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే ఫారిన్ పాలసీ అది మేజర్ అక్కడ వర్కౌట్ అయింది. ఆయన చాలా నన్ను తొలగించడంలో అమెరికా పాత్ర అనేది కూడా ఇమ్రాన్ ఖాన్ ఒకసారి మాట్లాడి మళ్ళీ నాలుగు గడుచుకున్నాడు. ఏదైనా కానీ నా మీద కుట్ర చేస్తుంది అమెరికా అనే మాట ఆయన ఓపెన్ గానే మాట్లాడాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అమెరికన్ ఇంటర్వెన్షన్ తో, లేకపోతే ఒకటిగా పాకిస్తాన్ లో ఉన్న వివాదాలు వాళ్ళ మధ్య గొడవలు అయితే ఎలక్షన్ల వరకు పోటీ చేయగలిగాడు ఇమ్రాన్ ఖాన్. కానీ ఇట్లా జైలుకు పోయే పరిస్థితి అంతా ఎందుకు వచ్చిందంటే అమెరికాతో పెట్టుకున్నాడు. అతను అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, యాంటీ వెస్టర్న్ స్టాండ్ తీసుకున్నాడు, ప్రో రష్యానో ప్రో చైనీస్ ఏదో కొంత బిహేవియర్. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే దీనిలో చేపలు ట్రబుల్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్స్ అమెరికా. మీరు చూడండి మధ్యప్రాచ్యంలో కూడా మీకు అప్పుడు ఇవి జరిగినాయి కదా, కలర్ రెవల్యూషన్స్.
కలర్ రెవల్యూషన్స్ లో కూడా అమెరికా పాత్ర చాలా పెద్దది. అక్కడ అన్ని ప్రభుత్వాలని మార్చడం, లిబియా దాకా ఎన్నో రకాలుగా ప్రభుత్వాలు, సిరియాలో చివరికి విజయంతో, సిరియాలో ఎందుకంటే రష్యా జోక్యం చేసుకుని సిరియా అసాద్ పడిపోకుండా చాలా కాలం ఆపిన తర్వాత అతను పడిపోయాడు, వేరే విషయం. కలర్ రెవల్యూషన్స్ లో అమెరికా పాత్ర చాలా పెద్దది. అట్లా ఎక్కడైనా ట్రబుల్ ఉంటే చేస్తుంది. బంగ్లాదేశ్ లో కూడా అదే పని చేస్తుందని ఆరోపణ, ఈమెకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి ఆమె ఇప్పుడు మన దేశంలో ఉన్నారు, సరే, ఆమె వ్యతిరేకంగా చేసింది అనేది ఒకటి. సో ఇవన్నీ ఏంటంటే డీప్ స్టేట్ అనేది పెద్ద పాత్ర. డీప్ స్టేట్ లో ముఖ్యంగా అమెరికన్ సిఐఏ లాంటిది. ఎందుకంటే ఇప్పుడు మీకు పాకిస్తాన్ లాంటి దేశంలో మీరు పోయి జోక్యం చేసుకుని అక్కడ ఏం చేయక్కర్లా, అమెరికన్ ఆర్మీ దిగక్కర్లా. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ మీ చేతిలో ఉంది, అమెరికా చేతిలో ఉంది. మునీర్ ట్రంప్ చేతిలో ఉన్నాడు. ఏం చెప్తే చేస్తాడు. ట్రంప్ ని ప్లీజ్ చేయడం వరకు కూడా మునీర్ కి పదవి, పాకిస్తాన్ లో పైకి రావడం కోరిక అమెరికాకి దగ్గరయ్యాడు. సో మీకు వెనిజులా లాంటి దేశం మీదకి సైన్యం ఎందుకు పోతుంది, అమెరికా సైన్యం? ఎందుకంటే వెనిజులా సైన్యం అమెరికా చేతిలో లేదు. వెనిజులా సైన్యం మధురతోనే ఉంది, ఆ ప్రభుత్వ నేతతోనే ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా, అమెరికాకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అమెరికా సైన్యమే పోయి దానికి కొలగొట్టాల్సి వచ్చింది. మీకు వీలు కాకపోతే సైన్యం నింపేస్తారు. సద్దాం హుస్సేన్ వరకు కూడా సద్దాం సైన్యం మొత్తం సద్దాం హుస్సేన్ తోనే ఉంది, అమెరికాకి ప్రోగా లేదు. అది ట్రైనింగ్ లో కానీ ఏ రకంగానూ వాళ్ళతో కాంటాక్ట్ లేదు. కాబట్టి సద్దాంని కొలగొట్టడానికి వీళ్ళు వెళ్ళారు. ఎక్కడైతే మీ చేతిలో ఉంటుందో పరిస్థితి, ఆర్మీలో ఎక్కడైనా మీరు లుక్కలు తేగలరో, ఎక్కడైతే మీ కంట్రోల్ ఉంటుందో, అలాంటి చిలీలో అలాంటి దగ్గర నుంచి 1970లో అలాంటి ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం గెలిచినటువంటి ఒక ప్రభుత్వాన్ని, కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని, ప్రపంచంలో ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం మొదటిసారి ఓ దేశంలో, ఆ ప్రభుత్వాన్ని కూల్చేయటంలో అలాంటి ప్రభుత్వంలోని సైనికాధికారులను బ్యాటిషో, అతని పేరు ఏదో ఉంది, పినోచెట్ ని వాడుకొని లోపల కాన్స్పిరసీ చేసి కొలగొట్టేశారు ఆ గవర్నమెంట్ ని. వీలైతే